ధన్యవాదాలు. నేను కూడా ఈ కాలేజ్ స్టూడెంట్. ఇలాగా పెద్దలు కొన్ని ఇస్తూ వస్తానే ఏకరు పెట్టి మీరు అడగకపోయినా నేనే ప్రకటించాలనుకున్నాను. స్కూల్ కాంపౌండ్ గతంలో కూడా మీకు అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఇబ్బంది ఉందంటే నేనే కట్టించిన అప్పట్లో అధికారం లేదు, ప్రభుత్వం కూడా లేకపోతే నేనే కట్టించాను. ఈ ప్రాంతం అన్యాక్రాంతం చేసుకోవాలని చెప్పేసి చాలా మంది ప్రయత్నం చేశారు గడిచిన 4-5 సంవత్సరాలుగా. చాలా మీకు ఎవరికి కూడా అందుబాటులో లేనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల ప్రమేయం ఉంది. అది పేరు ప్రస్తావించదు. వాళ్ళందరినీ ఎదుర్కొన్నా కానీ వీళ్ళు కాకుండా పుకారొక టైంలో చంపనాయడం వచ్చేసినా నువ్వేదో సపోర్ట్ చేస్తున్నావు అని అన్నా కూడా నేను ఆ రోజు చెప్పాను. అట్లా దానికి పొరపాటు కూడా చేయం. మేమే ప్రొటెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆగుంటుంది. పెద్ద స్థాయిలో అతి పెద్ద స్థాయిలో ఒక కుట్ర జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ కాజేయడానికి. కానీ కాజేయలేదు. నేను వాళ్ళకు ఒక ఉదాహరణ చెప్పిన. సై అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో ప్లే గ్రౌండ్ కోసం స్టూడెంట్స్ ఉద్యమించి ఫుట్బాల్ మ్యాచ్ ఆడేసి కన్ని తరిపేస్తారు పెద్ద పెద్ద రౌడీలు. నేను అడ్డుకోకపోయినా ఉపాధ్యాయులు అడ్డకపోయినా పిల్లలు కొట్టి తరిపేస్తారా మీకు దాని జోలికి వచ్చి ఆ రోజు చెప్పిన వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ఇందాక వచ్చిన తర్వాత అడిగిన ఈ ప్రాంతం నేను మొన్న ఎలక్షన్స్ అప్పుడు వచ్చినా కానీ నా ఫోకస్ అంతా పోలింగ్ మీద. ఇక్కడ ఉన్న పేమెంట్ మీద లేదు, కొత్తగా ఏర్పడినటువంటి సీసీ రోడ్డు మీద లేదు, జరిగినటువంటి మార్పుల మీద కూడా లేదు. నా ఫోకస్ అంతా ఓటర్ మీద ఉంది, ఓటింగ్ కార్డు మీద ఉంది. కాబట్టి ఆలోచన చేయని ఇప్పుడు వస్తాను అడిగిన ఎవరు చేశారు అంటే నాడు లేదు. నిజంగా అభినందిస్తా ఉన్నాను. మళ్ళీ చేస్తాను. మేము ఆమె బ్లాక్ ఉండేది వాళ్ళు ఆ బ్లాక్ ఉండేది. గతంలో ఉపాధ్యాయులు చూసినా కూడా వైఎల్ రెడ్డి గారు కెమిస్ట్రీ లెక్చరర్ ఉండేవారు. అత్యున్నతమైనటువంటి జ్ఞానంతో విద్యార్థులు చెప్పేవారు మా కదా. ఎప్పుడు మర్చిపో. ఈ ప్లేస్ అనేది ఈ స్థలం అనేది భవిష్యత్తులో ఈ సమాజంలో పౌరులు కానీ ఈ ప్రాంతానికి కానీ వన్యదేశ విధంగా తీర్చిదిద్దేటువంటి ప్రాంతం. గ్రౌండ్ అనేది మానసికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, మరింత మెరుగైనటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు తీర్చిదిద్దేటువంటి ప్రాంతం. అది అత్యవసరం కూడా. మరి అటువంటి ప్రాంతానికి మీకు అందరికీ చెప్తానని ఎక్కడ కూడా పొలిటీషియన్ గానే కాదు, లేదంటే అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాదు, ఈ ఊర్లో పుట్టినటువంటి మామూలు పౌరులుగా కూడా మా కనీస బాధ్యతగానే గుర్తిరిగి దాన్ని పరిరక్షిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వెంటనే దానికి ఎస్టిమేషన్ వేసి వెంటనే పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 1/60 ఏదైనా ఇల్లు కూడా డిమార్కేషన్ చేసి మీకు హక్కు ఉన్నటువంటి ప్రతి ఇంటి భూమిని కూడా కాపాడి దగ్గరుండి మరీ పరిరక్షిస్తాము. దాని కాంపౌండ్ వాళ్ళు ప్రొటెక్ట్ వాళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రజాస్వామ్య రాజకీయాలు అనేది కూడా మీకు సబ్జెక్ట్ పెట్టింటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మామూలుగా మీ తల్లిదండ్రులు ఏమంటారంటే గ్రౌండ్ లో ఎక్కువగా ఉండే పిల్లలకు తింటారు, ఎప్పుడు గ్రౌండ్ లో ఉంటాయి. రాజకీయాల గురించి మా దొంగనాకులు రాజకీయాలకు ఎందుకు పోతారు అనుకుంటారు. కానీ రెండు కూడా చాలా మంచి చేసేది జీవితంలో. అదొక సామాజిక బాధ్యత. గ్రౌండ్ లో ఉండేవాడు ఎప్పుడు కూడా స్పోర్టివ్ స్పిరిట్ అనేది జీవితంలో కొనసాగిస్తారు. ఏ సంక్షోభం వచ్చినా ఎదుర్కొనేటువంటి పోటీతత్వం మొదలవుతుందే గ్రౌండ్ లో. కాబట్టి రెండు కూడా ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఆ రెండింటి కూడా మీరు వదలొద్దని చెప్పేసి కూడా ఈ వేదిక మిత్రులకి తెలియజేస్తా ఉన్నారు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనే వాళ్ళు లైఫ్ లో ఫ్రంట్ బెంచ్ కావచ్చు, ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్ లైఫ్ లో బ్యాక్ బెంచ్ వెళ్ళిపోవచ్చు. దట్ ఇస్ వాట్ ద లైఫ్ ఇస్ పర్సెప్షన్ అనేది. కాబట్టి వీళ్ళందరూ నేర్చుకోవాల్సింది చదువుతో పాటు ఏమంటే జీవితం పట్ల థాట్ ప్రాసెస్ మీద మీరు కూడా అధ్యాపకులు మీరు ఒకసారి ఆలోచన చేసి, మా ముఖ్యమంత్రి గారికి నేను మేనిఫెస్టో చేసినప్పుడు చెప్పాను, మీరు స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కూడా పిల్లలకి క్లాసెస్ పెట్టండి సార్ ఫ్యాకల్టీలు అని చెప్పి. జీవితాన్ని తీర్చిదిద్దేటువంటి ప్రక్రియ పర్సనాలిటీ డెవలప్మెంట్లోనే ఉంటుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ థాట్ ప్రాసెస్ విచ్ ఈస్ గోయింగ్ టు డిక్టేట్ యువర్ లైఫ్. మీరు ఆలోచించే విధానమే మీ జీవితం మీద ప్రభావం చూపుతుంది, మీ కుటుంబం మీద ప్రభావం చూపుతుంది, సమాజం మీద ప్రభావం చూపుతుంది. ఎవరైతే మెరుగ్గా ఆలోచన చేయగలుగుతారో నవేడేస్ నాలెడ్జ్ ఎకానమీ అనేదే వ్యాపారంగా తయారైనటువంటి పరిస్థితి. గతంలో మాదిరిగా దుకాణం మకాన్ బిజినెస్ లేవు. ఇంట్లో కూర్చొని ఏదో సరుకు అమ్ముకొని 4 డబ్బులు చేసుకున్నామనేవాడు కొద్ది స్థాయి వరకే బతకగలుగుతాడు.
పెద్దగా ఎదగగలిగిన వ్యక్తులందరూ కూడా ఈ రోజు ఉన్నటువంటి కాంటెంపరీ లైఫ్ స్టైల్లో సమకాలీనటువంటి జీవన ప్రమాణాలు మెరుగ్గా వ్యాపారం చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరంటే నాలెడ్జ్ ఎకానమీ, ఇన్నోవేటివ్ వర్కింగ్, ప్రయోగాత్మకంగా వినూత్నంగా ఆలోచన చేయగలిగినటువంటి వాళ్ళే జీవితంలో అత్యున్నతమైనటువంటి శిఖరాలకు ఎదుగుతూ ఉన్నారు. చదువుకుంటే మీ గ్రాస్ప్ పెరుగుతుంది. గ్రాస్ప్ నుంచి మీరు ఆలోచించే విధానంలో వినూత్నంగా ఆలోచన చేయగలిగితే మాత్రమే జీవితంలో వినూత్నంగా బతకగలరని మీరు అందరూ అలవర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మాదే కాకుండా ఒక ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీని మేము డిస్కంటిన్యూ చేయాలా, లేదంటే ఒక ప్రభుత్వం చేసినటువంటి ఆలోచనని విద్యా బోధన పద్ధతులు కావచ్చు, లేదంటే ₹4 డబ్బులు పెట్టేటువంటి పరిస్థితుల్లో వాటిని డిస్కంటిన్యూ చేసి మళ్ళీ మేము కొత్తగా కొట్టాం, ప్రజాధనం దుర్వినియోగం చేస్తామనే ఆలోచన కాకుండా గత ప్రభుత్వ హయాంలో ముద్రించినటువంటి పుస్తకాల్ని, గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి సైకిల్ కావచ్చు, గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసినటువంటి బ్యాక్ ప్యాక్లు కావచ్చు కంటిన్యూ చేయాలని చెప్పేసి జరిగింది. ఈ రకమైనటువంటి ఆలోచన భవిష్యత్తులో భావి తరాలైనటువంటి మీరందరూ కూడా అలవర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే రకంగా మంత్రివర్యులు ఏదైతే ఆలోచన చేస్తున్నారో మీరందరూ కూడా మనమందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి దాన్ని ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు కళాశాల అధ్యాపక బృందానికి, సిబ్బందికి, విద్యార్థులకు అదే రకంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అవకాశం కల్పించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ